నమస్తే, నేను మీ సతీష్. జగన్కు షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి. మరి చిరంజీవి గారిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎదిగినటువంటి తీరు ఇవాల్టికి సినీ పరిశ్రమలో అనేక మందికి ఆదర్శం. ఆయన ఏదైతే సినిమా రంగంలో హీరోగా ఎదుగుతూ ఆయన సినిమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆయన సంపాదించుకున్నటువంటి అభిమాన గణం కూడా ఈ రోజున అగ్ర హీరోల్లో అనేక మంది కంటే కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకున్నటువంటి అభిమానులు సినీ పరిశ్రమలో మరి ఇంకే ఇతర హీరోకి కూడా ఉండరేమో. ఎందుకు అంటే కేవలం సినీ పరిశ్రమనే కాదు, ఆయన చేసేటువంటి సేవ కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన చేసేటువంటి చారిటీ, ఇవన్నీ చూసి అనేక మంది సినీ పరిశ్రమకు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఆయనకి అభిమానులుగా మారినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయనకున్నటువంటి అభిమానులందరూ కూడా కేవలం అభిమానులే కాదు, సినీ పరిశ్రమలో కూడా అనేక మంది ఈ రోజున ఆయన్ని అన్నయ్య అంటూ ఆప్యాయంగా హక్కున చేర్చుకునేటువంటి అభిమానం వాళ్ళది. తమ ఇంట్లో సొంత మనిషిగా, తమ ఇంట్లో తమకి పెద్ద దిక్కుగా, పెద్దన్నగా ఆయన్ని భావిస్తూ ఉంటారు. ఈ స్థాయి అభిమానాన్ని చిరంజీవి గారు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా సినీ పరిశ్రమలోకి వచ్చేటువంటి వాళ్ళకి, లేదా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అనేక మంది నటీమణులకు కూడా ఆయన ఒక ఆదర్శంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎదిగినటువంటి వైనం అలాంటిది. ఎందుకంటే ఆయన సినీ రంగంలోకి వచ్చేటప్పటికీ అప్పటికే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, ఇలాగ అనేక మంది అగ్ర కథానాయకులు ఉన్నారు. మరి అలాంటి సమయంలో సినీ రంగంలోకి వచ్చినటువంటి ఆయన ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమలో ఒక దిగ్గజంగా నిలబడినటువంటి వ్యక్తి. ఈ క్రమంలోనే కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి అలాంటి చిరంజీవి గారికి బయటకు వెళ్తే ఎలాంటి గౌరవం తగ్గుతుంది అనేటువంటిది ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆ స్థాయి గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఆయన అవమానించిందో అందరికీ తెలిసిందే. ఇవాల్టికి ఆయన అభిమానుల అంశాన్ని మర్చిపోలేరు. ఆయన అభిమానులే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవమానం కానీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక అంశం. అది కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సినీ పరిశ్రమని తొక్కి పెట్టాలి, తన చెప్పు కింద పెట్టుకోవాలి, తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనేటువంటి కుయుక్తులు పన్నాడు. కారణం ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయనకి ప్రతిపక్షం, అంటే ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నారు. అలాగే బాలకృష్ణ గారు, అలాగే అనేక మంది నటులు కూడా ఇప్పుడు వైసీపీలో కాకుండా ఇతర పార్టీల్లో, అంటే తనకి ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నారు, తనకి ప్రత్యర్థులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏమిటి? సినీ పరిశ్రమని తన చెప్పు చేతల్లో పెట్టుకుంటే అప్పుడు వీళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి. వీళ్ళకి అవకాశాలు తగ్గిపోతే ఖచ్చితంగా తాను ఆడిచ్చినట్టు వీళ్ళు ఆడతారు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితోటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సినీ పరిశ్రమని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, తొక్కి పెట్టాలి అనేటువంటి కుట్రలు చేశాడు. అందులో భాగంగానే మనం చూసాం కదా, అసలు సినిమా టికెట్లు రేట్లు తగ్గిస్తున్నాను అంటూ 5 రూపాయలకి, 10 రూపాయలకి, 15 రూపాయలకి సినిమా టికెట్లు అంటూ ఒక కొత్త నాటకానికి తెరదీశాడు. ఆ సమయంలో సినీ పరిశ్రమ చాలా దెబ్బ పడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా కూడా వాళ్ళు ఇబ్బందులు గురవుతారు. ఆ సమయంలో పరిశ్రమ పెద్దలందరూ కూడా తన దగ్గర కాళ్ల బేరానికి వస్తారు అనేటువంటి ఒక నీచపు ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే సినిమా టికెట్ల పేరుతోటి ఒక రాజకీయం చేశాడో, ఆ రాజకీయం చేసినప్పుడు కూడా ఎలాగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే టికెట్లన్నీ 5 రూపాయలకి, 10 రూపాయలకి అమ్మాలి. బాలకృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయితే 5 రూపాయలకి, 10 రూపాయలకే టికెట్లు అమ్మాలి. ఆ అమ్మడం కోసం ఎవరిని, నేరుగా ఎంఆర్ఓల్ని కూడా సినిమా థియేటర్ల దగ్గరికి పంపించి టికెట్లు, ఎంఆర్ఓలతో టికెట్లు అమ్మించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే నీచప్పని ఎవరైనా చేస్తారా? ఎంఆర్ఓలు వాళ్ళు చదువుకుని ఆ పొజిషన్లోకి వచ్చారు. 10th క్లాస్ పేపర్లు కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారులతోటి ఈ రకంగా ఎంత నీచ పనులు చేయించాడు. ఉపాధ్యాయులనేమో గురువులు అంటే మనం తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. అలాంటి గురువుల్ని మద్యం దుకాణాల దగ్గర లైన్లు సర్దడానికి అని పెట్టాడు. ఎంఆర్ఓలు చదువుకుని, మంచి చదువులు చదువుకొని ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు మండల్ మెజిస్ట్రేట్లుగా ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మడానికి అని చెప్పి కూర్చోబెట్టాడు. అదే మొన్న పెన్షన్ల రాజకీయం జరిగింది కదా, మరి పెన్షన్ల రాజకీయం జరిగినప్పుడు ఆ రోజున వాలంటీర్లు లేకపోతే ఇక పెన్షన్లు పంచడానికే లేదన్నాడు. అధికారులు ఉన్నారు కదా, ఉద్యోగులు ఉన్నారు కదా, యంత్రాంగం ఉంది కదా, వాళ్ళతోటి పెన్షన్లు ఎందుకు పంచిపియలేదు? అవి వాటికి సమాధానం చెప్పడు. కానీ ఇలాంటి నీచ పనులు చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. ఈ క్రమంలోనే ఏదైతే టికెట్ల పంచాయతీ తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేస్తూ సినీ పరిశ్రమలోని పెద్దలు తన కాళ్ల బేరానికి రావాలి అనుకుని ఆయన కుట్ర పన్నాడో, ఆ రకంగా అదంతా కూడా అమలు చేశాడు. ఆ రోజున తన చేతుల్లో సంపూర్ణ అధికారం ఉంది కాబట్టి అవి అమలు చేస్తూ సినీ పెద్దల్ని తన కాళ్ల బేరానికి వచ్చేలా చేసుకున్నాడు.
అయితే అది కాళ్ల బేరానికి కాదు, వాళ్ళు కేవలం చర్చల కోసం వచ్చారు. వచ్చినటువంటి సమయంలో చిరంజీవి గారితో చూడండి ఈ రకంగా దండం పెట్టించుకుని ఆ వీడియోని కూడా అసలు అక్కడి నుంచి ఇంకా చిరంజీవి గారు మిగతా వాళ్ళందరూ ఆ మీటింగ్ ఆ సమావేశం అయిపోయి బయటకు కూడా రాలేదు. కానీ చిరంజీవి గారు దండం పెట్టినటువంటి వీడియో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే సోషల్ మీడియాలో దాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది. చూసారా, మా జగనన్నతో పెట్టుకుంటే చిరంజీవి లాంటోడైనా కూడా వచ్చి మాకు దండం పెట్టాల్సిందే అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వైసీపీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా. ఆ రోజున పేటీఎం కూలీలు 5 రూపాయలు కూలీ తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని పెద్ద ఎత్తున వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఇదంతా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మోనార్క్, జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఢీకొనలేరు, ఆయన ఒక పెద్ద శిఖరం అని చెప్పేసి చూపించుకోవడానికి ఇలాంటి నీచ పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఏదైతే చిరంజీవి గారిని అవమానించారు అనేటువంటి భావన కూడా ఆయన అభిమానులతో పాటుగా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా ఈ ఘటనతోటి అది పేరుకుపోయినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమానులు పెద్ద ఎత్తున రగిలిపోతూ ఉన్నారు. కానీ ఆయన గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఈ అవమానాలు ఇవన్నీ చేస్తూనే వైసీపీ నాయకులు చేసుకునేటువంటి ప్రచారం ఏమిటి, అబ్బెబ్బే చిరంజీవి గారు అంటే మేమేం అవమానించలేదు, ఆయన వచ్చాడు, ఆయన బాధలు చెప్పుకున్నాడు, ఆయన అంటే మాకు గౌరవం, అసలు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నుంచుని వడ్డన చేస్తారు, ఆయన ఇంటికి వస్తే చక్కగా తీసుకెళ్ళి భోజనం పెడతారు, అవి చేస్తారు ఇవి చేస్తారు, చిరంజీవి గారు అంటే మాకు అభిమానం, చిరంజీవి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం, అందుకే ఆయన వచ్చి ఇన్ని కలుస్తూ ఉంటాడు అని చెప్పేసి అదేదో తమకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. కారణం ఏమిటి అంటే మరి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇలాంటివన్నీ ఎన్నికలు ఉంటాయి కదా, మరి ఆయన అభిమానుల్లో వ్యతిరేకత వస్తే అది ఖచ్చితంగా తమకి రాజకీయంగా కూడా దెబ్బ పడుతుంది కదా. అందుకని చెప్పి చిరంజీవి గారు అంటే మాకు అభిమానం, చిరంజీవి గారు మా వైపు ఉన్నారు, చిరంజీవి గారు మా మనిషి, చిరంజీవి గారిని మేము గౌరవిస్తున్నాం, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డితోటి భుజం రాసుకుని తిరుగుతూ ఉంటారు, వాళ్ళిద్దరికీ అంత సాన్నిహిత్యం ఉంది, ఇది అది అంటూ వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ప్రచారాలు అయితే చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే ఆయన అభిమానులు అంటే ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓట్లు తమకి వ్యతిరేకంగా మారకుండా ఉండాలి అని. కానీ వాస్తవం ఏంటో చిరంజీవి గారి అభిమానులకి తెలుసు, ప్రజలకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా అవైతే నమ్మినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు చిరంజీవి గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి ఆయన రాజకీయాలకి సంబంధం లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలంగా ఆయన రాజకీయాల నుంచి పక్కకి జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం. అయితే 2014 తర్వాత ఆయన మళ్ళీ ఏదైతే సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఆయన ఎక్కడ రాజకీయ కార్యక్రమాల్లో కానీ రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ ఎక్కడా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి సొంత తమ్ముడే కదా, ఆయన జనసేన పార్టీ పెట్టి ఆయన తన పోరాటం చేస్తూ ఉన్నా కూడా చిరంజీవి గారు ఏ రోజు ఆ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఎక్కడ ఏ రోజు కూడా ఆయనకి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో సలహాలు ఇవ్వడమో లేదా అందులో పాల్గొనడమో అలాంటివి ఎక్కడా చేయలేదు. 2014 ఎన్నికలు కానివ్వండి, 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా ఏదైతే ఎన్నికల బరిలో నిలిచినా కూడా ఆ రోజున కూడా చిరంజీవి గారు ఎక్కడా వచ్చి రాజకీయంగా ఆయనకి మద్దతు తెలపడమో లేదంటే ఆయన తరఫున ప్రచారం చేయడమో ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. కారణం ఏమిటి అంటే రాజకీయాలకి దూరంగా ఉండాలి అని చెప్పి ఆయన అనుకున్నారు. కాబట్టి రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. దశాబ్ద కాలంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి చిరంజీవి గారు పొలిటికల్గా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. అది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలబోతా ఉంది. ఎందుకంటే ఈ రోజున చిరంజీవి గారు చేసినటువంటి ప్రకటనతోటి ఏదైతే దాదాపు 2.5 ఏళ్లగా కూడా ఆయన అభిమానులు రగిలిపోతూ ఉన్నారు. దేనికి? ఆయన్ని అవమానించారు. ఏ రీతిలో ఆయన్ని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఇవాళకి కూడా చిరంజీవి గారి అభిమానులు ఆ అంశంలో రగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు టైం చూసి దెబ్బ కొట్టారు అని చెప్పి ఆయన అభిమానులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇవంతా కూడా ఈ రకమైనటువంటి చర్చ జరగడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత దాన్ని క్లుప్తంగా చర్చించుకుందాం. ఇదే ఆ వీడియో చూస్తూ ఉన్నాం కదా, ఒక్కసారి పూర్తిగా విందాం. ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ
ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీళ్ళు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయన ఉన్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్ గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తున్న ప్రకారం విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. రైట్, ఇదే చూస్తూ ఉన్నాం కదా. దాదాపు దశాబ్ద కాలంగా ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి ప్రస్తావన అయినటువంటి చిరంజీవి గారు ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూటమిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే పోటీ చేస్తూ ఉందో ఆ కూటమికి మద్దతు ప్రకటిస్తూ ఆ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అంటూ ఆయన ఏదైతే ప్రజల్ని అభ్యర్థిస్తూ ఉన్నారో ఇదే జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్గా అయితే పరిణమించబోతా ఉంది. కారణం ఏమిటి అంటే వాస్తవానికి చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయినా కూడా ఆయన ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ అభివృద్ధి జరగాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆకాంక్షతోటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కూటమి విజయం సాధిస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ కూటమి అభ్యర్థుల్ని అందరూ కూడా ఆశీర్వదించండి, వాళ్లకు మద్దతు తెలపండి అంటూ కూడా చిరంజీవి గారు ఏదైతే ఈ రోజున ప్రజల్ని అభ్యర్థించారో వాళ్ళకి మద్దతు ప్రకటించారో ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఊహించని షాక్గా పరిణమించబోతా ఉంది. కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారు ఎక్కడా రాజకీయపరమైనటువంటి ప్రస్తావనలో అందులో జోక్యాలో ఎక్కడా లేవు. కాబట్టి ఆయన తమ మనిషిగా ఉన్నాడు అని చెప్పేసి అని వైసీపీ చేసుకుంటున్నటువంటి ప్రచారంతో ఆయన అభిమానులంతా కూడా తమకే ఓటు వేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. కానీ ఏదైతే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు పుడతా ఉన్నాయి. చిరంజీవి గారు ఏదైతే ఎన్డీఏ కూటమికి తన మద్దతును ప్రకటించారో, కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అంటూ అభ్యర్థించారో ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా రేపొద్దుట ఆయన అభిమానులందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి ఆ ఓట్లలో చీలికలు తేవాలి అని ఎన్నో కుట్రలు చేశాడు. అవన్నీ కూడా బెడిసిగొట్టినాయి. ఇప్పుడు ఏదైతే ఈ రోజున చిరంజీవి గారి అభిమానులు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా దెబ్బ కొట్టేటువంటి సమయం వచ్చింది అనేటువంటి సంకేతం ఇచ్చినట్లుగా ఆయన చేసిన ప్రకటన అయితే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా చిరంజీవి గారి అభిమానులందరూ కూడా కూటమి వైపే తమ మద్దతుని ప్రకటించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే చిరంజీవి గారే నేరుగా అభ్యర్థించారు. మరి ఆయన ఒక మాట చెప్పారు అంటే ఆ మాటని ఏ రోజు కూడా జవదాటినటువంటి ఆయన అభిమానులు ఈ రోజున ఆయన నేరుగా బహిరంగంగా వచ్చి కూటమి అభ్యర్థులకి మీ మద్దతు ప్రకటించండి, మీరు ఆశీర్వదించండి అని చెప్పి ఆయన అభ్యర్థించడం చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రేపు కూటమికే తమ మద్దతును ప్రకటిస్తారు. కాబట్టి ఇప్పటికే ప్రజలందరూ వ్యతిరేకమైపోయారు. ఇక ఆయన అభిమానులు కూడా కూటమి వైపు టర్న్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా డిపాజిట్లు కూడా పార్టీలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఏదైతే చిరంజీవి గారు ఈ రోజున ఎన్డీఏ కూటమికి తన మద్దతును ప్రకటించారో ఇది మాత్రం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బగా పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.